మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 66వ కీర్తన 13వ వచనము. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. ప్రియ దైవజనమా, ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబును, నీ సహోదరుని ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి బలిపీఠము కట్టమని బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. 7వ వచనములో యాకోబు బలిపీఠము కట్టినట్లు చూస్తాము. ప్రియ దైవజనమా, మన శ్రమలో మనకు తోడై ఉండి మనలను నడిపించి విడిపించి రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఆనాడు బలిపీఠము కట్టి దహన బలులు భక్తులు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించారు. కానీ నేడు దేవుడు కోరేది మనము ఆయన సన్నిధిని కృతజ్ఞతాపూర్వకంగా కనబడాలని. చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును అని వ్రాయబడి ఉంది. అవును ప్రియ దైవజనమా, మన దేహాన్ని మన హృదయాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు జిహ్వా ఫలము అర్పించి కృతజ్ఞతాస్తుతులు కలిగి మన జీవిత కాలమెల్లా దేవుని సన్నిధిని కనపడే వారముగా ఉండాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అదే. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో 10 మంది కుష్ఠరోగులను యేసయ్య స్వస్థపరిచినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని మందిరములోనికి మనము ఎలా వెళ్తూ ఉన్నాము? దేవుని సన్నిధిలో ఎలా కనపడుతూ ఉన్నాము? కృతజ్ఞతాపూర్వకమైన హృదయము కలిగిన వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో ఇంతవరకు దేవుని సన్నిధిని సమీపించినప్పుడు మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి? సణుగుతూ ఉన్నాయా? గొణుగుతూ ఉన్నాయా? భారముతో నిండిన హృదయాలతో వెళ్తూ ఉన్నామా? అనేకమైన కోరికల చిట్ట పట్టుకొని దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నామా? ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. మొట్టమొదట కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో దేవుని సన్నిధిని సమీపించే వారముగా ఉండాలి. దేవుడు ఏమి కోరుతున్నాడో ఈ దినం వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఈ క్షణము వరకు దేవుడు మన జీవితములో చేసిన ప్రతి కార్యమును బట్టి, ఆయన చూపిన ఆకాశము కంటే ఎత్తైన మహాకృపను బట్టి, మరణము కంటే బలమైన ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ఆయన చేసిన మహోపకారములను ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిని కనపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. దేవుని సన్నిధిలో ఎప్పుడూ మనము కృతజ్ఞత హృదయలమై కనబడడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మేము కలిగి ఉండాలని, అతి వారి కొరకు నాయన నీవు చూస్తూ ఉన్నావని ఈ దినం మీరు బయలుపరిచినారు. ఇదిగో ప్రభువా, మా జీవిత కాలమెల్లా
నీ సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా స్తుతియాగము సమర్పిస్తూ కనపడే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా హృదయాల్లో ఉన్న సణుగుళ్లను, గొణుగుళ్లను, అవిధేయతను తీసివేసి ప్రభువా, నీ పట్ల నిండైన కృతజ్ఞతతో మేము మా హృదయాలు నిండి ఉండులాగున మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరిని వినాయించి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ 66 అని బైబిల్లో ప్రస్తావించబడినది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.